ఎంతమంది ఆనాడు సమైక్యవాదులు కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా ఈ పార్టీని తుడిచిపెట్టాలని మరి కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో ప్రయత్నం చేసినా లొంగిపోకుండా, దేనికి వెరవకుండా, భయపడకుండా తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్. 5.5 ఏళ్ల పాటు అప్రతిహతంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపడానికి అన్ని రంగాల్లో అహరహం శ్రమించింది టీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి సారథ్యంలో. మరి 9.5 ఏళ్ల పరిపాలన అనంతరం కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్షలే కాదు, తెలంగాణ ప్రాంతంలోని, తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడి వనరులను సద్వినియోగం చేయడమే కాదు, ఇక్కడ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు. మా కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో, లేదా కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ, కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన కాంతిరేఖలాగా తన ప్రస్థానాన్ని 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో ప్రారంభించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మొదటి 14 ఏళ్లు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా అన్ని రాష్ట్రాలకు, ఎన్నో ప్రజాస్వామిక పోరాటాలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పందాలో ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి, ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనే ఒక రోల్ మోడల్గా 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన 14 ఏళ్ల ఏప్రిల్ 27 నాడు రాష్ట్రం మొత్తంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే జరిగి తీరుతుందని ఎన్నో ప్రతికూలతల మధ్యన ఆనాడు గౌరవ పెద్దలు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన దీశాలి కేసీఆర్ గారు ఆనాడు చిమ్మటి చీకట్లో ఆనాడు అప్పటి అధికార గర్వంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన దంతా కూడా తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దీవెన, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైంది. దానికి ఏమిచ్చినా, ఎంత చేసినా మా పార్టీ పరంగా మేము రుణం తీర్చుకోలేము తెలంగాణ ప్రజలది.